నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రాక్టికల్గా విపరీతమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఈ ఒడిదుడుకులు బయట బహిర్గతం కాకుండా రిజిస్ట్రేషన్ శాఖలో ఈ రైటర్స్ ఉంటారు కదా, ఆ రైటర్స్ యొక్క ఆఫీసులలో, అంటే డాక్యుమెంట్ రైటర్స్ యొక్క ఆఫీసులలో ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన భూ ప్రకంపనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే టేస్ట్ ఆఫ్ పుట్టింగ్ లైఫ్ ఇన్ ఈటింగ్ అన్నట్టు. అసలు ఆన్ గ్రౌండ్లో ఏ రకమైన ప్రాపర్టీస్ రిజిస్టర్ అవుతున్నాయి, ఎంత కాలానికి అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి అనేది 3 ముఖ్య అంశాలు. ఏ టైంలోనైనా కొన్ని ప్రాపర్టీస్ తప్పక రిజిస్టర్ అవుతాయి. అంటే ఇంత పెద్ద సిటీలో రిజిస్ట్రేషన్ లేమి అనేది ఉండదు, కానీ ద టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ రకమైన ప్రాపర్టీస్ ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయి, దానికి కారణాలేమి, ఇవన్నీ విశ్లేషించుకోకుండా మనము బ్లంట్గా రిజిస్ట్రేషన్ పడ్డాయి, రిజిస్ట్రేషన్స్ పెరిగినాయని చెప్పడంలో అర్థం లేదు. మనం ఎగ్జాంపుల్గా లాస్ట్ మంత్ రిజిస్ట్రేషన్స్ తీసుకుంటే ప్రభుత్వం రేటు పెంచుతుంది అని తెలిసి ఆప్షన్ లేకుండా ప్రాపర్టీస్ కొని, అంటే ఆ సర్కమ్స్టెన్సెస్ క్రియేట్ అయినాయి. దానివల్ల లాస్ట్ మంత్ రిజిస్ట్రేషన్స్ లాస్ట్ 6 months రిజిస్ట్రేషన్ కంపేర్ చేసుకుంటే బాగా పెరిగినాయి. బికాస్ ద వెరీ నెక్స్ట్ మంత్ వాజ్ డెడ్ లైన్. అంటే ల్యాండ్ కాస్ట్ గవర్నమెంట్ ఇంక్రీజ్ చేస్తుంది, దానివల్ల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయి, అనవసరంగా కొన్ని వేలు కొన్ని లక్షలు ఎక్స్ట్రా ఖర్చు అవుతాయని అటు ఇటు ఊగిసలాడుతున్న వాళ్ళు, లేదా డబ్బు అవసరం ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్కి పోయారు. దానివల్ల సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ ఇన్ రిజిస్ట్రేషన్స్ మనకు కనిపించాయి, కానీ అది వన్ టైం ఫినామినా అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఆప్షన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవడం అది ఒక నార్మల్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ కింద రాదు. ఇది గవర్నమెంట్ ప్రేరేపించిన రియల్ ఎస్టేట్ పెరుగుదల. దీన్ని నార్మల్ పెరుగుదల అని మనం భావించకూడదు. అండ్ లాస్ట్ మంత్ షుడ్ బి అన్ ఎక్సెప్షన్ ఇన్ ది కేస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్స్. అయితే మనం ఈ రిజిస్ట్రేషన్ అనే ఇష్యూని మనం గట్టిగా పరిశీలిస్తే రాబోయే 3 సంవత్సరాల్లో హైదరాబాద్ చుట్టుముట్టు లేదా తెలంగాణలో కొన్ని ఏరియాస్లో రిజిస్ట్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, దాని వెనుక కారణాలేమి, తగ్గబోతున్నాయా పెరగబోతున్నాయా అనే ఒక జనరల్ విశ్లేషణ మనం ఇవాళ చేద్దాం. అతి తక్కువగా రిజిస్ట్రేషన్ అయ్యే ఏరియాస్లో మనకు వరంగల్ హైవే హైలైట్గా నిలుస్తుంది. కేసీఆర్ హయాంలో ప్రేరేపిత రిజిస్ట్రేషన్స్ జరిగాయి. పనికి మాలిన డిమాండ్ లేని భూములకు కూడా డబుల్ రోడ్డు వేసి ఒక టెంపుల్ సిటీ వస్తుందని భ్రమపెట్టి వేలాది ఎకరాలలో ల్యాండ్ ప్లాట్ రూపంలో జనాలకు అంటించబడింది.
ఆ గాయము ఒక 10 ఏండ్ల వరకు మానదు. ఎందుకు ఆ గాయము ఎందుకు అంటున్నామంటే, యాదాద్రిలో 10 ఏండ్లుగా అంటే డీమోటివేట్ అయిన పీపుల్‌ని గూడా మోటివేట్ చేసి, తక్కువ ధరల్లో వస్తుంది. రేపు టెంపుల్ సిటీ తిరుపతిగా తయారైతది. అప్పుడు మీకు గజం గూడా దొరకదని చెప్పి, కోతులు లేదా అన్య వన్యప్రాణులు తిరిగే ఆ చుట్టుముట్టు ఏరియాలో లేఅవుట్లు వేసి ప్రజలకు అంటించడం జరిగింది. తీరా ప్రజలు 10 సంవత్సరాల తర్వాత ఆ ప్లాట్ అమ్మడానికి పోతే, వీళ్ళు ఆశించిన ప్రైస్ కన్నా 60% తక్కువ అడుగుతున్నారు. దీనితో కంగుతిన్న అక్కడ ప్లాట్ ఓనర్స్ చాలా మందిని ఆ ఏరియాలో కొనొద్దు అని రికమెండ్ చేస్తున్నారు. తాము నష్టపోయేది గాక వేరే వాళ్ళు నష్టపోవద్దు అని అక్కడ కొన్న వాళ్ళే ప్రతిమాలిన వాళ్ళ ప్లాట్లు అమ్ముడుపోతలేవని తెలుసుకొని వేరే వాళ్ళను కొనేవాళ్ళని ఆపేస్తున్నారు. అయితే ఈ వరంగల్ హైవేలో బీబీ నగర్ వరకు పరిస్థితి బానే ఉంది. కానీ బీబీ నగర్ దాటినాక పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదు. రాబోయే రోజుల్లో వరంగల్ పెద్ద సిటీగా మారుతుంది అనే ఎఫెక్ట్ కూడా ఈ యాదాద్రిపై పడదు. ఎందుకంటే యాదాద్రి హైదరాబాద్ వైపు ఉంది కానీ వరంగల్ వైపు లేదు. వరంగల్ వైపు ఉన్న వరంగల్ కాజీపేట వరకు అభివృద్ధి చూడగలదు కానీ కాజీపేట నుంచి మళ్ళీ యాదాద్రి దిక్కు పెద్ద గ్యాపే ఉంది. సో అతి తక్కువ రిజిస్ట్రేషన్ అయ్యే ఏరియాగా వరంగల్ హైవే నిలుస్తుంది. రింగ్ రోడ్ ఎగ్జిట్లు పెట్టినా అక్కడ ట్రాఫిక్ ఎంత ఉందో అంతే ఉంటుంది, ఇంకా తగ్గుతుంది కూడా. ఎంఎంటీఎస్ వల్ల ఇతర మెట్రో ప్రతిపాదన వల్ల రోడ్డు ట్రాఫిక్ తగ్గినా ఈ మెట్రో ట్రాఫిక్ ఈ పుష్పుల్ ట్రాఫిక్ ఇవి కూడా ఖాళీగానే ఉంటాయి. కమర్షియల్ రీజనింగ్ లేకుండా ఒక ప్రాపర్టీని ఒక ఏరియాను ఫోర్స్ఫుల్లీ డెవలప్ చేస్తే దాని పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. నంబర్ 1 స్థానంలో వరంగల్ హైవే నిలుస్తుంది, అతి తక్కువ రిజిస్ట్రేషన్స్ అవుతాయి. రెండో అతి తక్కువ రిజిస్ట్రేషన్స్ అయ్యే ఏరియా మనకు ఈ కీసర ప్రాంతంలో కనిపిస్తుంది. కీసర కూడా మోటివేటెడ్ డెవలప్మెంట్ కనుక కీసరకు యాదగిరిగుట్ట సెగ అంటే వరంగల్ హైవే సెగ తగులుతుంది కనుక కీసర కూడా అతి తక్కువ రిజిస్ట్రేషన్స్తో బయటపడుతుంది. 3 ఏళ్లలో కీసర వైపు పెద్దగా ఇన్వెస్ట్మెంట్ రావు అని మనం భావించవచ్చు. అయితే నెక్స్ట్ మనకు లోయెస్ట్ రిజిస్ట్రేషన్స్ శంషాబాదు, షాద్నగర్ ఇలాంటి ప్లేసెస్తో జరగవచ్చు. దీనికి బలమైన కారణాలు ఏమున్నాయంటే చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ కడతా అన్న హయాం నుంచి ఇప్పటి వరకు అక్కడ భూములు మాట సాయంతో, మోటివేషన్తో, మోటివేషన్తో, ఫేక్ గ్రోత్ ఫిగర్స్తో ప్లేను ఇంటి ముందర దిగుతుందనే ఒక కల్లిబొల్లి మాటల కాన్సెప్ట్తో అక్కడ ప్లాట్స్ డెవలప్ చేసి అమ్మడం జరిగింది. అది ఇప్పుడు సుమారు 20-25 సంవత్సరాలైన ఆ ఏరియాలో ప్లాట్లు చేతులు మారుతున్నాయి కానీ డెవలప్మెంట్ ఏమాత్రం లేక, అంటే మొన్న మెట్రో ప్రామిస్ చేసి అది విత్డ్రా అయిపోయింది రాయదుర్గం. అలాంటి వెన్నుపోటు సంఘటనలు శంషాబాద్లో చాలా జరిగినాయి. ఎయిర్పోర్ట్ కూడా
అందరు రోడ్డుకి వస్తుంది అనుకున్నారు, అది తీసుకుపోయి 10 కిలోమీటర్ లోపల పెట్టుకున్నాడు. దానివల్ల శంషాబాద్ మేజర్గా ఎఫెక్ట్ అయ్యి ఇవాళ అతి తక్కువ రిజిస్ట్రేషన్స్ నమోదు అయ్యే ప్లేస్గా మనకు శంషాబాదు, రాజేంద్ర నగర్ ఇలాంటి ఏరియాస్ మనకు రాబోయే 3 ఏళ్లలో కనిపిస్తూ ఉన్నాయి. దీనికి నెక్స్ట్ మనకు షామీర్పేట, ఈ జీడిమెట్ల ఆ ప్రాంతాలు, నార్త్ హైదరాబాద్లో కూడా షామీర్పేట ఏరియా కొద్దిగా మెరుగుపడుతుంది, కానీ అక్కడ అర్బన్ ప్లానింగ్ అనేది ఇప్పట్లో రాదు. షామీర్పేట మొత్తము ఈ ధాబాలు, ఈ అంటే ఈ సెమీ అర్బన్ ల్యాండ్గా, ఫామ్ ల్యాండ్గా, గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కానీ అలాంటివి వస్తాయి, కానీ ఫుల్ ఫ్లెడ్జ్ అర్బన్ డెవలప్మెంట్ షామీర్పేటలో ఇప్పట్లో జరిగే అవకాశం లేదు 3 ఇయర్స్లో. ఈవెన్ అక్కడ ఆ ఫ్లైఓవర్ కట్టిన సిచ్యువేషన్ ఆ మాత్రంగా ఉంటుంది. మరి జీడిమెట్ల పై ప్రాంతం అటు పోయినా ఇదే పరిస్థితి. ఈ నార్త్ హైదరాబాద్కి ఒక సడన్ షిఫ్ట్ రావచ్చు. వెస్ట్ హైదరాబాద్ కన్నా చీపర్ ఆప్షన్ అని నార్త్ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ వైపు, అంటే రీజనల్ రింగ్ రోడ్ దరిదాపుల్లో డెవలప్మెంట్ జరగవచ్చు, కానీ లోపల ప్రాంతంలో డెవలప్మెంట్ జరిగే ఆస్కారం చాలా తక్కువ ఉంది. అదే కాకుండా ఇప్పుడు మనము లోయెస్ట్ రిజిస్ట్రేషన్స్ వైపు పోతే శంకర్పల్లి దాటి ఇప్పటిలో భవిష్యత్తు లేదు అని చెప్తున్నారు. కాబట్టి ఫామ్ ల్యాండ్స్ కానివ్వండి, పెద్ద ప్లాట్లు కానివ్వండి, అగ్రిబిట్స్ కానివ్వండి, మోమిన్పేట్ దిక్కు రాబోయే 3 ఇయర్స్లో అంత ఎక్కువ జరగవు డ్యూ టు కాస్ట్ ఫ్యాక్టర్. అదే మోమిన్పేట్ టు చేవెళ్ళ బాగా డెవలప్ అవుతుంది. శంషాబాద్ మళ్ళీ డెవలప్మెంట్కి నోచుకోదు. అంటే మనం ఇప్పుడు హైయెస్ట్ రిజిస్ట్రేషన్ చూసేది వెస్ట్ హైదరాబాద్, కంది శివారు ప్రాంతాలు, శ్రీశైలం హైవేలో కూడా రాబోయే 3 ఏళ్లలో హై రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. కానీ లాభాల పంట శ్రీశైలం హైవేలో పండదు. వెస్ట్ హైదరాబాద్లో కొద్దిగా తక్కువ రేట్లో దొరికినందుకు రిజిస్ట్రేషన్స్ ఎక్కువైతాయి, కానీ ఓవరాల్ హైదరాబాద్లో ఈ రిజిస్ట్రేషన్స్ ఇలాగే ఉంటాయి. మనం నల్గొండ హైవేని కన్సిడర్ చేస్తే అక్కడ హైవే ప్రాజెక్టు, రైల్ ప్రాజెక్టు ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చే వరకు సుమారు 5+ ఇయర్స్ పట్టొచ్చు. అంటే మనం అక్కడ డిమాండ్ ఎస్కలేషన్ 10 ఇయర్స్ ప్లస్ వేసుకొని పోవాలి. మనకు ఎన్ని అక్కడ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ జరిగినా అది ఆంధ్ర వైపు పాజిటివ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి, కానీ హైదరాబాద్కి చూపించవు. ఎందుకంటే ఇఫ్ యు గో బియాండ్ హైదరాబాద్, హయాత్ నగర్ మొత్తం దాటిపోతే అక్కడ ఒక ప్రాపర్ రీజన్ లేదు. వై దిస్ ఏరియా షుడ్ బి ఇయర్ మార్క్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ గుడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ విచ్ మూవ్స్ టువర్డ్స్ ఆంధ్ర రీజన్. ఆంధ్ర రీజన్కి ఒక రోడ్డు పోతుంది అనే ఒక వెసులుబాటు తప్ప అక్కడ డెవలప్ చేయడానికి ఏ రీజను రాబోయే 5-10 ఇయర్స్ వరకు ఉండదు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది రోడ్ అండ్ రైల్ ప్రాజెక్ట్స్ దేర్ మే బీ సమ్ 20 to 30% rise in population in that area because of connectivity issues. తీసుకొని ఒక 20 to 30% పాపులేషన్ అటువైపు షిఫ్ట్ అయ్యి ఉంటుండొచ్చు, కానీ అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఎంప్లాయ్మెంట్ లేదు ఆ ఏరియాలో. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్, యూ హ్యావ్ టు ట్రావెల్ ఆల్ ద వే
10 to 15 కిలోమీటర్స్ టు రీచ్ ఎల్బీ నగర్ అండ్ బియాండ్. అంటే దిల్సుఖ్నగర్ రావడానికి ఒక 15-20 కిలోమీటర్ అవుతుంది. సో హయత్ నగర్ బియాండ్ టువర్డ్స్ నల్గొండ హైవే స్కాటర్ డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ కూడా మనము ఈ ఆదిబట్ల వైపు చూడొచ్చు. కానీ ఇంకో పాజిటివ్ డెవలప్మెంట్ ఇబ్రాహీంపట్నం రూట్లో ఉంటుంది. మనకు 4th సిటీ ఇబ్రాహీంపట్నం రూట్ నుంచి దగ్గర అవుతుంది కనుక ఇబ్రాహీంపట్నం రోడ్డు టోటల్ హైదరాబాద్ కంబైన్ ముంబై హైవేకి శ్రీశైలం హైవేకి నెక్స్ట్ డెవలప్ కాబోతున్న రోడ్డు అది సాగర్ రోడ్డు. సాగర్ రోడ్డు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన రోడ్డుకు ఇప్పుడు మోక్షం లభిస్తుంది అని నా భావన. ఇది నా భావన మాత్రమే, అది నిజం కూడా అవుతుంది. సాగర్ హైవేకి ఇప్పుడు రాబోయే 3 ఏళ్లలో మంచి డిమాండ్ పెరుగుతుంది. బికాస్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ అనే ఒక అనౌన్స్మెంట్తోని శ్రీశైలం హైవేకి దూరం ఉంటుంది కానీ సాగర్ హైవేకి దగ్గర అవుతుంది కనుక ఇబ్రాహీంపట్నం రూటు కొద్దిగా ఆఫ్టర్ స్పాన్ ఆఫ్ 30 years కొద్దిగా మూమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ టోటలీ ఆన్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ వల్ల అక్కడ ఉన్న ప్లాట్ ప్రాజెక్ట్స్ కొద్దిగా డిమాండ్గా రావచ్చు అని నా భావన. మరి మనము హైదరాబాద్ చుట్టుముట్టు మ్యాక్రో లెవెల్ రిజిస్ట్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయో మనం డిస్కస్ చేస్తాం. ఇది టోటలీ సైంటిఫిక్గా నేను మాట్లాడిన, టెక్నికల్ గ్రౌండ్స్ మీద మాట్లాడిన. సడన్ చేంజెస్ ఇన్ గవర్నమెంట్ ప్లాన్స్ అండ్ ఇప్పుడు మన శ్రీశైలం హైవే ఇలాగ చేసినట్టు ఒక పెద్ద కంపెనీలు ఒక ఏరియాలో వచ్చినట్టు డెఫినెట్లీ దెర్ విల్ బి సమ్ ఎస్కలేషన్ ఇన్ 10% or 20% రిజిస్ట్రేషన్స్. కానీ ఓవరాల్ నేను చెప్పిన ఫిగర్స్ ఇలాగే ఉంటాయి. శ్రీశైలం హైవేపై వెస్ట్ హైదరాబాద్లో న్యాచురల్లీ హైదరాబాద్లో హైయెస్ట్ రిజిస్ట్రేషన్ నమోదవుతాయి. స్లోలీ శ్రీశైలం హైవేపై రిజిస్ట్రేషన్స్ జారుతాయి కానీ వెస్ట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పుంజుకొని ఒక 5-10% డిఫరెన్స్ కనిపిస్తుంది. అక్కడ కూడా విపరీతమైన డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ ప్రైస్ ఫాల్ అక్కడ రిజిస్ట్రేషన్స్ పెరగవచ్చు. సంగారెడ్డి కందిలో కూడా రిజిస్ట్రేషన్స్ పెరగవచ్చు. అన్నిటికన్నా వర్స్ట్ ప్లేస్ మనం రిజిస్ట్రేషన్ చూడవచ్చు అంటే జహీరాబాద్ ఏరియా. సంగారెడ్డి దాటి చాలా ముందే పోకండి, మీకు ఏ ఫలితం ఉండదు. జహీరాబాద్ అంటే వర్స్ట్ ఏరియా టు ఇన్వెస్ట్ ఇన్ ప్రజెంట్ కండిషన్స్ అని చెప్తూ మీ ఇన్వెస్ట్మెంట్స్ ఈ వీడియోలో చెప్పిన రిజిస్ట్రేషన్ పేస్కి చాలా ఇంపార్టెంట్. మనకు అవసరం ఉంటేనే ఒక ప్లాట్ లేదా ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి, అవసరం లేకపోతే క్యాష్లో ఉండండి అని మీ అందరికి చెప్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.